అందరికీ నమస్కారం. కన్య రాశి వారు దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా ఏకాగ్రతతో చివరి వరకు చూడండి. ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలో రాబోయే కొన్ని సంవత్సరాల గమనాన్ని, మీ భవిష్యత్తును, మీ కుటుంబ ప్రశాంతతను పూర్తిగా మార్చేయబోతోంది. మీరు మీ జీవితంలో ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, ఎవరికోసమైతే మీ సర్వస్వాన్ని ధారపోశారో, అవే వ్యక్తులు మీకు చావుదెబ్బ కుట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిస్తే మీరు షాకవుతారు కదా? అవును, ఇది భయంకరమైన నిజమే. మీ చుట్టూ ఉంటూ, మీతోనే నవ్వుతో, మీ మంచి కోరుకుంటున్నట్లు నటిస్తూనే, మీకు తెలియకుండానే మీ వెనుక వెన్నుపోటు పడవడానికి సిద్ధమైన ఆ వ్యక్తులెవరు? ఆ 3 పేర్లేంటో ఇప్పుడు నేను నేరుగా మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఆ 3 పేర్లు. అవును, ఈ పేర్లు మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఈ ముగ్గురిలో ఎవరు మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమో, ఎవరి వల్ల మీకు ముప్పు ఎక్కువగా పొంచి ఉందో నేను వీడియో ముందుకు వెళ్లే కొద్దీ వివరంగా చెప్తాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పి ప్రతి మాట మీకొక కవచంలా పనిచేస్తుంది. ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ముందు నాదొక చిన్న విన్నపం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారెవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో కన్య రాశికి చెందిన మరింత మందికి చేరుతుంది. తద్వారా వారు కూడా తమ జీవితాల్లో జరగబోయే అనర్థాల నుండి బయటపడతారు. అలాగే మీ మనసులో ఏదైనా బాధ ఉంటే, లేదా మీరు ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. మనసుకు బాధ కలిగినప్పుడు దాన్ని ఎవరితోనైనా పంచుకుంటే సగం భారం తగ్గిపోతుంది. మీ సమస్యలేంటి, మీరు ఎవరి చేతిలో మోసపోయారు, ప్రస్తుతం మీ మనసులో ఉన్న ఆందోళన ఏంటి అనేది కామెంట్స్లో రాయండి. మీరలా రాయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అలాగే మీ సమస్యలకు నా వంతుగా ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా నేను రాబోయే వీడియోలలో తప్పకుండా చెబుతాను. మనమందరం ఒక ఆత్మీయ కుటుంబం లాంటి వాళ్ళం. మీ బాధ నా బాధగా భావించి నేను ఈ విషయాలు మీకు చెబుతున్నాను. కాబట్టి మీ మనసులోని భారాన్ని దించుకోవడానికి కామెంట్స్ని ఒక వేదికగా వాడుకోండి. ఇక అసలు విషయానికొస్తే, నేను థంబ్నెయిల్లో చావు దెబ్బ అని ఎందుకన్నానంటే, ఇది కేవలం డబ్బు విషయంలో మాత్రమే జరిగే నష్టం కాదు. మీ కుటుంబం, మీ గౌరవం, మీ కెరియర్, మీరు ఎంతో కష్టపడి నిర్మించుకున్న మానసిక ప్రశాంతత, వీటన్నింటినీ ఒక్కసారిగా కూల్చివేసే తీవ్రమైన దెబ్బ ఇది. జ్యోతిష్య సూచనల ప్రకారం ప్రస్తుతం ఉన్న గ్రహ సంచారం వల్ల, ముఖ్యంగా మీ జాతక చక్రంలో శని, రాహువుల ప్రభావం వల్ల ఈ పేర్లు ఉన్న వ్యక్తులతో వ్యవహరించే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్లతో రాబోయే కాలంలో అతిగా నమ్మకాన్ని ఉంచడం మంచిది కాదని జ్యోతిష్య విశ్లేషణ హెచ్చరిస్తోంది. కన్యరాశి వారు చాలా స్వచ్ఛమైన మనసు కలిగినవారు. మీరు ఎదుటి వ్యక్తి కళ్లలో నీళ్లు చూడలేరు. ఎవరైనా వచ్చి ఒక 2 తీయని మాటలు మాట్లాడితే చాలు, వాళ్ళ కోసం మీ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. కానీ ఈ లోకం చాలా వింతైనది. మీరు ఎంత మంచివాళ్ళైతే ఈ లోకం మిమ్మల్ని అంతగా వాడుకుని చివరకు మిమ్మల్ని రోడ్డున పడేస్తుంది. అందుకే ఇప్పుడు మీరు అప్రమత్తం కావాలి. మీరు ఇప్పటి వరకు ఎవరినైతే మీ ఆత్మీయులుగా భావించారో వారే ఇప్పుడు మిమ్మల్ని దెబ్బతీయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు మనం మొదటి పేరు గురించి మాట్లాడుకుందాం. ఇది విన్న తర్వాత చాలామంది కన్యరాశి వారు షాక్ అవుతారు. ఎందుకంటే ఈ అక్షరంతో ఉన్న వ్యక్తి మీ ఇంటిలోనే లేదా మీ అత్యంత సన్నిహిత మిత్రుల సర్కిల్లో ఉండే అవకాశం ఉంది. మొదటి అక్షరం ఇంగ్లీష్లో ఎస్ లేదా తెలుగులో సా, సి, షా, సు లాంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు. ఈ వ్యక్తుల విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నామ నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది. అంటే మన పేరు ఏ అక్షరంతో అయితే మొదలవుతుందో దానికి అనుగుణంగా మన చుట్టూ ఉండే గ్రహాల ప్రభావం, అలాగే మన ప్రవర్తన ఉంటుంది. ఈ ఎస్ అక్షరంతో పేరున్న వ్యక్తులు మీ జీవితంలో చాలా కాలంగా ఉండి ఉండొచ్చు. వీళ్ళు బయటికి అందరితో చాలా సౌమ్యంగా, చాలా అమాయకంగా కనిపిస్తారు. కానీ లోపల వాళ్ళ ఆలోచనలు మీకు అస్సలు అర్థం కావు. వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బును లేదా సమాజంలో మీకున్న మంచి పేరును తమ స్వార్థం కోసం వాడుకోవడం. వీళ్ళు మీ దగ్గరకు వచ్చి తమ కష్టాలను ఒక పెద్ద నాటకంలా ఏకరువు పెడతారు. తమను ఆదుకోమని, ఈ ఒక్కసారికి సహాయం చేయమని బ్రతిమాలుతారు. మీకున్న ఆ జాలి గుణం వల్ల మీరు సొంత కష్టాలను పక్కన పెట్టి వీళ్ళకి సహాయం చేస్తారు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ముని అప్పులు చేసి మరీ వీళ్ళకిస్తారు. లేదా వాళ్ళ పనులు మీకున్న పరిచయాలతో ఉచితంగా పూర్తి చేసి పెడతారు. కానీ వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు. సరికదా, మీ గురించి నలుగురిలో చాలా చులకనగా మాట్లాడతారు.
ఇప్పుడున్న గ్రహ పరిస్థితుల వల్ల ఈ ఎస్ అక్షరంతో పేరున్న వ్యక్తులు మీకొక పెద్ద ఆర్థిక నష్టాన్ని మిగలబోతున్నారని జ్యోతిష్యం సూచిస్తోంది. మీరు వీళ్ళకి ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే అది తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది. ఒకవేళ మీరు వీళ్లతో కలిసి ఏదైనా వ్యాపారం చేస్తుంటే వీళ్ళు అందులో మీకు తెలియకుండానే మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్లతో ఆర్థిక లావాదేవీలో వీలైనంత వరకు పూర్తిగా ఆపేయాలి. మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ వ్యాపార రహస్యాలు కానీ, మీ భవిష్యత్తు ప్రణాళికలు కానీ వీళ్ళకి అస్సలు చెప్పకూడదు. వీళ్ళు చాలా తెలివిగా మీ మీద విపరీతమైన ప్రేమ ఉన్నట్లు నటిస్తూ మీ మాటలుంచి విషయాలు లాగుతారు. మీరు వాళ్ల మయలో పడి అమాయకంగా అన్నీ చెప్పేస్తారు. ఆ తర్వాత అదే విషయాలను మీ మీద ఆయుధంగా వాడుకుంటారు. కాబట్టి ఈ పేరున్న వ్యక్తులు మీ జీవితంలో ఉంటే ఇప్పటి నుండే వాళ్ళని కొంచెం దూరం పెట్టడం ప్రారంభించింది. మొహమాటానికి పోయి వాళ్ళకి దగ్గరైతే మీరు ఊహించని విపత్తును కొని తెచ్చుకున్నట్లే. మొదటి పేరు ఇప్పుడే చెప్పారు కదా, కానీ ఈ రెండో పేరు వినగానే చాలామంది కన్యారాశి వారికి గుండె ఒక్కసారిగా ఆగినట్లవుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు అస్సలు అనుమానించరు. ఆ రెండవ అక్షరం ఆర్ లేదా తెలుగులో రా, రి, రు, రో లాంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు. వీళ్ళు మీకు ప్రాణ సమానమైన వారు కావచ్చు. బహుశా మీ రక్త సంబంధికులు, మీ చిన్ననాటి స్నేహితులు లేదా మీ జీవిత భాగస్వామి కూడా అయ్యుండొచ్చు. కన్యారాశి వారికి ఈ ఆర్ అక్షరం పేరున్న వ్యక్తులతో ఒక బలమైన ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఏది అడిగినా కాదనకుండా చేసే తత్వం మీలో ఉంటుంది. కానీ ఈ సమయంలో వీళ్ల వల్ల మీకు ఊహించని మానసిక వేదన కలగబోతుంది అని జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తోంది. ఈ వ్యక్తులు మీకు తెలియకుండానే మీ జీవితంలో ఒక పెద్ద కుదుపు తీసుకురావడానికి కారణమవుతారు. అది కేవలం డబ్బుకి సంబంధించినది కాదు. మీ కుటుంబంలో చిచ్చు పెట్టడం ద్వారా లేదా మీ పరువు ప్రతిష్టలను సమాజంలో రోడ్డున పడేయడం ద్వారా జరగవచ్చు. ఈ వ్యక్తులు మీ మీద పైకి విపరీతమైన ప్రేమ ఉన్నట్లు నటిస్తారు. మీ ముందే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ లోపల మాత్రం మీ ఎదుగుదల చూసి విపరీతమైన అసూయ ఉంటుంది. మీరు సంతోషంగా ఉండటం, మీరొక మెట్టు పైకి ఎదగడం వీళ్ళకి అస్సలు ఇష్టముండదు. మీ కుటుంబ విషయాల్లో వీళ్ళు కావాలని అమాయకంగా జోక్యం చేసుకుంటారు. మీ భార్య లేదా భర్త మధ్య గొడవలు సృష్టించడానికి పరోక్షంగా ప్రయత్నిస్తారు. మీకు అండగా నిలబడుతున్నట్లు, మీకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూనే మీ ఇంట్లో అశాంతిని రగులుస్తారు. ఈ సమయంలో కన్యారాశి వారు గ్రహస్థితుల వల్ల మానసికంగా సున్నితంగా ఉంటారు. కాబట్టి వీళ్ళు చెప్పే మాయమాటలు సులభంగా నమ్మి మీ సొంత వాళ్లను మీరు దూరం చేసుకునే ప్రమాదముంది. అందుకే ఈ ఆర్ అక్షరం ఉన్న వ్యక్తుల విషయంలో మీరు మీ కళ్ళు, చెవులు అన్నీ తెరిచి ఉంచుకోవాలి. వాళ్ళు మీతో ఏది చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మకండి. 1కి 10 సార్లు మీ బుద్ధితో ఆలోచించండి. వాళ్ళకి మీ కుటుంబ విషయాలు, మీ భార్యాభర్తల మధ్య జరిగే పర్సనల్ విషయాలు పొరపాటున కూడా చెప్పకండి. మీరు ఎంత సీక్రెట్గా ఉంటే మీకంత మంచిది. లేదంటే మీరు నిజం తెలుసుకుని ఏడ్చినా మీ కుటుంబం తిరిగి గాడిన పడదు. ఇక 3వ అక్షరం విషయానికి వద్దాం. ఈ పేరు గురించి తెలుసుకున్న తర్వాత మీరు మీ వృత్తి జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అక్షరం ఎం లేదా తెలుగులో మా, మీ, ము, మో లాంటి అక్షరాలతో మొదలయ్యే పేర్లు గల వ్యక్తులు. వీళ్ళు మీ వర్క్ ప్లేస్లో, అంటే మీరు ఉద్యోగం చేసే చోట లేదా మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ వ్యక్తుల వల్ల మీకు కెరీర్ పరంగా అతిపెద్ద ఆటంకం పొంచి ఉందని జ్యోతిష్యం హెచ్చరిస్తోంది. కన్యారాశి వారు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా, నిజాయితీగా చేస్తారు. ఆఫీస్లో కూడా బాస్ మెప్పు పొందడానికి లేదా పనిని ఒక బాధ్యతగా తీసుకుని రాత్రింబవళ్లు కష్టపడతారు. మీ ఈ కష్టం, మీ ఈ నిజాయితీ చూసి ఓర్వలేని వ్యక్తులే ఈ ఎం అక్షరంతో పేరున్నవాళ్ళు. వీళ్ళు మీ ఆఫీస్లో మీ పక్కనే కూర్చుని మీతో టీ, కాఫీలు తాగుతూ మీ తప్పుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మీరు ఒక చిన్న తప్పు చేసినా దాన్ని భూతద్దంలో పెట్టి పై అధికారులకు ఫిర్యాదు చేయడం లేదా మీ క్రెడిట్ని వీళ్ళు కొట్టేయడం లాంటివి చేస్తారు. ఇప్పుడున్న గ్రహ సంచారం వల్ల ఈ వ్యక్తులు మీ ఉద్యోగానికి ఎసరు పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మీ మీద లేనిపోని నిందలు వేయడం, మీరు చెయ్యని తప్పుకు మిమ్మల్ని బాధ్యులను చేయడం, ఆఫీస్లో మీ పరువు తీయడం లాంటివి జరుగుతాయి. దీనివల్ల మీరు తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఉద్యోగం చేసే కన్యారాశి వారు మీ చుట్టూ ఉన్న వాళ్లతో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆఫీస్లో మీ పర్సనల్ విషయాలు ఎవ్వరితో షేర్ చేసుకోకండి. మీ పనేదో మీరు చేసుకుని సైలెంట్గా ఇంటికి వచ్చేయండి.
మీ ఐడియాలను, మీ ప్లాన్స్ని ఇతరులతో ముందుగానే చెప్పకండి. అలాగే ఆఫీస్లో ఎవరి గురించైనా గాసిప్స్ మాట్లాడేటప్పుడు మీరు అందులో పాల్గొనకండి. ఎందుకంటే ఆ మాటలన్నీ మీరే అన్నారని చెప్పి ఈ వ్యక్తులు మిమ్మల్ని ఇరికేస్తారు. ఈ చావు దెబ్బ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీ చుట్టూ ఒక అదృశ్యమైన గీత గీసుకుని అందులోనే మీరుండాలి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకు కన్యారాశి వారికి ఇంతమంది శత్రువులు తయారవుతున్నారు అని మీరు ఆలోచిస్తే దానికి స్పష్టమైన జ్యోతిష్య కారణాలు ఉన్నాయి. సాధారణంగా కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడు తెలివితేటలకు, వ్యాపారానికి, వాక్చాతుర్యానికి కారకుడు. కానీ ప్రస్తుతం గోచారంలో బుధగ్రహం యొక్క స్థితి మరియు రాహుకేతువుల సంచారం మీకు ఏమాత్రం అనుకూలంగా లేదు. దీనివల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని ఒక విధమైన కన్ఫ్యూజన్ స్టేట్లో మీరుంటారు. అందుకే మీరు ఎవరినైతే నమ్మకూడదో వాళ్ళని ఎక్కువగా నమ్ముతారు, ఎవరికి దూరంగా ఉండాలో వాళ్లకే దగ్గరవుతారు. ఈ కాలంలో కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అది మిమ్మల్ని ఒక పరీక్షలాగా వెంటాడుతుంది. మీకు పరిచయం లేని కొత్త వ్యక్తులు కూడా మీ జీవితంలోకి అకస్మాత్తుగా వస్తారు. వాళ్ళు మీకు పెద్ద పెద్ద లాభాలు చూపిస్తారు. మీరు వాళ్ళను నమ్మి మీ ఆస్తులు తాకట్టు పెట్టో లేదా అప్పు తెచ్చో వాళ్ళకిస్తారు. చివరికి వాళ్ళు బోర్డు తిప్పేస్తారు. అప్పుడు మీరు రోడ్డున పడాల్సి వస్తుంది. కాబట్టి కన్యారాశి వారు ఇప్పుడు మనీ మ్యాటర్స్లో అస్సలు రిస్క్ చేయకూడదు. దురాశకు పోతే ఉన్నది కూడా పోతుంది అని గుర్తుంచుకోండి. అలాగే మీ ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడి వల్ల బీపీ, షుగర్ లాంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అలాగే నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో మీకంటే గొప్పవారు ఎవరూ లేరు. మీ జీవితానికి మీరే హీరో. ఎవరైతే మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకోకండి. వాళ్ళ కుట్రలు మీకు అర్థమైనప్పుడు సైలెంట్గా వాళ్ళ నుండి దూరమైపోండి. వాళ్లతో గొడవ పడాల్సిన అవసరం లేదు. సైలెన్స్ ఇస్ ద బెస్ట్ రివెంజ్ అంటారు కదా, అదే మీరు ఫాలో అవ్వాలి. మీరు వాళ్లతో వాదనకు దిగితే వాళ్ళు మరింత రెచ్చిపోతారు. కాబట్టి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళను మీ కాంటాక్ట్ లిస్టు నుండి, మీ జీవితం నుండి డిలీట్ చేసేయండి. మీరు ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. కన్యారాశి వారు సహజంగానే చాలా తెలివైన వారు, లాజికల్గా ఆలోచించేవారు. కానీ ఎమోషన్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ లాజిక్ అంతా ఫెయిల్ అవుతుంది. మీరు ఎదుటి వ్యక్తి కళ్ళలో నీళ్లు చూడలేరు. ఇదే మీ పాలిట శాపంగా మారుతోంది. మీకు ఒకరు ద్రోహం చేశారని తెలిసిన తరువాత కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ ఒక 2 కన్నీటి బొట్లు రాల్చగానే మీరు కరిగిపోతున్నారు. ఇలా కరిగిపోవడం వల్ల మీరే నష్టపోతున్నారు. ఒక్కసారి మోసం చేసిన వాడు జీవితంలో మళ్ళీ మళ్ళీ మోసం చేస్తాడు అనేది మీరెందుకు మర్చిపోతున్నారు? పాముకు పాలు పోసి పెంచితే అది చివరికి కాటు వేయక మానదు కదా. మీ చుట్టూ ఉన్న ఈ విషసర్పాలను మీరు గుర్తించాలి. వాళ్ళు మీ బంధువులైనా, ప్రాణ స్నేహితులైనా సరే వాళ్ళని దూరం పెట్టాల్సిందే. మీ జీవితం బాగుండాలంటే మీరు కొంచెం స్వార్థంగా మారక తప్పదు. స్వార్థం అంటే ఎదుటివారిని నాశనం చేయడం కాదు, మనల్ని మనం కాపాడుకోవడం, మన కుటుంబాన్ని మనం రక్షించుకోవడం. సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యం. మీ గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుకోవాలి. అనవసరంగా ఇతరుల సమస్యలను మీ నెత్తిన వేసుకుని మీ ప్రశాంతతను ఎందుకు నాశనం చేసుకుంటారు? మీరేమీ ఈ భూమిని ఉద్ధరించడానికి పుట్టలేదు కదా. ఎవరి కర్మ వాళ్ళది, ఎవరి రాత వాళ్ళది. మీరు కేవలం మీ బాధ్యతలు నిర్వర్తించండి చాలు. ఎదుటి వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి ఫ్రీ సలహాలు ఇవ్వడం మానేయండి. మీరు మంచి ఉద్దేశంతోనే చెప్పచ్చు, కానీ వాళ్ళు దాన్ని తప్పుగా తీసుకుంటారు. చివరికి మీకే చెడ్డ పేరు వస్తుంది. ఈ గ్రహదోషాల నుండి, మీ చుట్టూ ఉన్న ఈ దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి జ్యోతిష్య శాస్త్రం కొన్ని అద్భుతమైన పరిహారాలను సూచిస్తుంది. మీరు భయపడాల్సిన పని లేదు. దైవానుగ్రహం ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. ప్రతి బుధవారం ఉదయాన్నే స్నానం చేసి వినాయకుడి గుడికి వెళ్ళి గరికతో అర్చన చేయించుకోండి. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉంటే మీ పనుల్లో వచ్చే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మీ బుద్ధి వికసిస్తుంది. అలాగే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది.
నవగ్రహ స్తోత్రాలు ఇంట్లో ప్రతిరోజు చదవడం అలవాటు చేసుకోండి. వీలైతే గోమాతకు పచ్చగడ్డిని తినిపించండి. ఇవన్నీ చేయటం వల్ల మీ మీదకు రాబోయే ప్రమాదాల తీవ్రత, శత్రువుల కుట్రలు చాలా వరకు ఆగిపోతాయి. అంతేకాకుండా రోజు ఉదయం నిద్రలేవగానే కనీసం ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేయండి. మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ఇది మీకు రోజు మొత్తానికి సరిపడా అంతులేని మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. నేను పదే పదే చెబుతున్నాను, ఈ సమయం మీకు చాలా క్రిటికల్ సమయం. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా దానికి మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు ఉన్న కన్యరాశి వారు ఏ పేపర్ల మీద పడితే ఆ పేపర్ల మీద సంతకాలు చేయకండి. డాక్యుమెంట్స్ అన్నీ 1-2 సార్లు చదివి లాయర్ సలహా తీసుకున్నాకే ముందుకెళ్ళండి. మీరు బహుశా మనసులో నన్నొక ప్రశ్న అడగచ్చు. మాకు ఎందుకిన్ని కష్టాలు? మేమేం పాపం చేశాం? అందరికీ మంచే కదా చేస్తున్నాం అని. నిజమే, మీరందరికీ మంచి చేస్తున్నారు. కానీ మీ మంచితనమే మీకు శాపంగా మారింది. దేవుడెప్పుడూ కూడా మంచి వాళ్లకే ఎక్కువ కష్టాలిస్తాడు. ఎందుకంటే వాళ్ళని మరింత రాటుదేలిలా చేయడానికి, ఒక వజ్రంలా మార్చడానికి. మీరు ఎదుర్కొంటున్న ఈ మోసాలు, ఈ కష్టాలు అన్నీ కూడా మీ జీవితంలో ఒక గుణపాఠం లాంటివి. వీటి నుండి మీరు చాలా నేర్చుకుంటారు. మనుషుల నిజస్వరూపాలు మీకు తెలుస్తాయి. ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ చీకటి సమయం దాటిపోయిన తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన ఉదయం రాబోతోంది. మీరే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోబోతున్నారు. అప్పుడు ఈ మోసం చేసిన వాళ్లే మీ కాలి దగ్గరకు వచ్చి నిలబడతారు. ఆ రోజు కోసం మీరు ఎదురు చూడాలి. అంతవరకు ఓపిక పట్టాలి. మీరు భయపడిపోయి, కుంగిపోయి పారిపోతే మీ శత్రువులు గెలిచినట్లవుతుంది. మీరు ధైర్యంగా నిలబడాలి. కన్యరాశి వారికి ఉండే పట్టుదల దేవుడు ఎవరికీ ఇవ్వలేదు. మీరు ఒక్కసారి ఫిక్స్ అయితే దానికోసం ప్రాణాలు అడ్డుపెట్టైనా సాధిస్తారు. ఇప్పుడు అదే పట్టుదలతో ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కోవాలి. మీ కన్నీళ్లను ఆయుధాలుగా మార్చుకోండి. మీ అవమానాలను మెట్లుగా మలచుకోండి. పైకెదగండి. మీరేంటో ఈ ప్రపంచానికి, ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసిన ఆ ముగ్గురికి చూపించండి. మరొక్కసారి వీడియో ముగించే ముందు నేను పదే పదే హెచ్చరిస్తున్నాను. SRM అక్షరాలతో పేర్లున్న వ్యక్తుల విషయంలో రాబోయే రోజుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండండి. అది బహుశా వాళ్ళ వ్యక్తిగత తప్పు కాకపోవచ్చు, కానీ వాళ్ళ జాతకాలలో ఉన్న దుష్టగ్రహాల ప్రభావం మీ మీద పడి వాళ్లే మీకు బద్ధశత్రువులుగా మారే విపత్కర పరిస్థితి దాపరించింది. జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణ ఇదే చెప్తోంది. అందుకే నేను మిమ్మల్ని ఒక అన్నగా లేదా ఒక ఆత్మీయుడిగా జాగ్రత్త పడమని చెప్తున్నాను. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కూడా నాకేం కాదులే, వారు నాకు చాలా క్లోజ్, నా కోసం ప్రాణమిస్తారు, ఈ జ్యోతిష్యాలన్నీ అబద్ధం అని మీరు గుడ్డిగా నమ్మితే రేపు మీరు దెబ్బతిన్నప్పుడు మీకు అండగా నిలిచేవారు చాలా తక్కువగా ఉండొచ్చు అనే కఠోర నిజాన్ని గ్రహించండి. ఇదంతా కేవలం మీ మేలు కూడి మీ భవిష్యత్తు బాగుండాలి అనే ఒక సామాజిక బాధ్యతతో నేను చెప్తున్న మాటలు. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. కన్యరాశివారు తమ జీవితంలో ఎంతోమందికి అన్నం పెట్టారు. ఎంతోమంది పడిపోతున్న జీవితాలను నిలబెట్టారు. మీరు చేసిన నిస్వార్థమైన పుణ్యం మిమ్మల్ని ఎప్పుడూ ఒక కవచంలా కాపాడుతుంది. మీరు కేవలం కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలు. ఏ దుష్టశక్తి మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. నెగిటివ్ ఆలోచనలను, నెగిటివ్ వ్యక్తులను దరిచేరనీయకండి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే అస్సలు పట్టించుకోకండి. వాళ్ళ అజ్ఞానానికి వదిలేయండి. వాళ్ళ స్థాయి అంతే అనుకొని నవ్వి ఊరుకోండి. మీ లక్ష్యం మీద, మీ వృత్తి మీద, మీ కుటుంబం మీద మాత్రమే మీ పూర్తి దృష్టి పెట్టండి. ప్రస్తుతం అప్పుల ఊబిలో ఉన్నవారు కూడా అస్సలు భయపడకండి. రాబోయే రోజుల్లో గ్రహస్థితులు మారగానే మీ ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. మీరు నిజాయితీగా కష్టపడి పని చేస్తే చాలు. దేవుడెప్పుడూ మీ వెంటే ఉంటాడు. షార్ట్కట్స్లో తప్పులు చేసి డబ్బు సంపాదించాలి అనుకోకండి. అది ఎప్పటికీ మీ దగ్గర నిలబడదు. మీ కష్టార్జితం మాత్రమే మీకు శ్రీరామరక్ష. చివరిగా ఒక ముఖ్యమైన విషయం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, నేను చెప్పిన విషయాలు మీ మనసుకు హత్తుకున్నట్లయితే, మీ జీవితానికి అన్వయించుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీకు అత్యంత ఇష్టమైన దేవుడి పేరును రాయండి. ఉదాహరణకు ఓం నమఃశివాయ, లేదా జై శ్రీరామ్, లేదా ఓం నమో వెంకటేశాయ అని భక్తితో కామెంట్ చేయండి. మీరిలా భగవంతుని పవిత్రమైన నామాన్ని స్మరించడం వల్ల, కామెంట్ చేయడం వల్ల 10 మంది ఆ పేరును చూస్తారు.
వాళ్ళ మనసుకు కూడా ఎంతో కొంత ప్రశాంతత కలుగుతుంది. దైవ నామస్మరణకు ఉన్న అనంతమైన శక్తి అలాంటిది. అది ఎలాంటి కష్టాలనైనా ఇట్టే కరిగించేస్తుంది. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దేవుడి పేరును కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ సమస్యలు ఏమున్నా, ఎంత పెద్ద కష్టమైనా సరే నిర్మోహమాటంగా కామెంట్స్లో మాతో పంచుకోండి. నేను ప్రతి కామెంట్ని శ్రద్ధగా చదువుతాను. వాటికి తగినట్లుగా రాబోయే రోజుల్లో మరింత మంచి సమాచారంతో, ఖచ్చితమైన పరిహారాలతో మీ ముందుకు వస్తాను. మీరు ఎప్పుడూ సంతోషంగా, సంపూర్ణ ఆరోగ్యంగా, ఎలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కన్య రాశివారు అంటే ఒక ఫైర్. ఆ ఫైర్ని ఎప్పుడూ చల్లారనివ్వకండి. ఎన్ని తుఫానులు వచ్చినా ధైర్యంగా నిలబడే ఒక అఖండ దీపం మీ జీవితం. ఎవరి కోసం, ఏ పనికిమాలిన వ్యక్తుల కోసం మీ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకండి. మరొక్కసారి గుర్తుంచుకోండి, SRM అక్షరాలతో పేర్లున్న వ్యక్తులతో ఈ కాలంలో ఆచితూచి వ్యవహరించండి. అలా అని ఆ పేరున్న అందరూ చెడ్డవారు కాదు. అప్రమత్తంగా ఉంటే జ్యోతిష్యం సూచిస్తున్న ప్రతికూల పరిస్థితులను కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోవచ్చు. మీరు గెలుస్తారు. మీరు విజేతలుగా నిలుస్తారు. ధైర్యంగా, అప్రమత్తంగా ఉండండి. శుభం భూయాత్. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు.